జయ శ్రీమన్నారాయణ. మనం భగవద్గీతలో ఇప్పుడు 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో సారాంశం గురించి మనం చెప్పుకుంటున్నాం. అజ్ఞానం నిర్మూలించబడినప్పుడు జ్ఞానం ప్రకాశిస్తుంది. అర్జునుడు అడుగుతున్నాడు, జ్ఞానమా లేక కర్మ, ఏది మంచిది? రెండూ ఒక్కటే అని శ్రీకృష్ణుడు చెప్తూ కర్మయోగం మంచిది మరియు సులువైనది అని చెప్పాడు. 2-6 శ్లోకాలలో కోరికలు లేనివాడు, ఎవరిని ద్వేషించనివాడు మరియు హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడు అయినవాడు బంధముల నుంచి విముక్తుడు అయి సన్యాసి అనబడతాడు. శరీరాన్ని, మనస్సును, ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నవారు తనలోని ఆత్మని అందరిలోని ఆత్మలతో ఒకటిగా గుర్తించగలిగి అన్ని కర్మలలోనూ పవిత్రంగా ఉండగలుగుతారు. సాంఖ్యయోగి ఎల్లప్పుడూ ఆత్మలోనే ఉంటారు. మమకారం లేకుండా కర్మలన్నీ అర్పిస్తూ తామరాకు మీద నీటి బొట్టులాగా అన్ని కర్మలు చేస్తుంటారు. కర్మలతో భగవంతుడికి సంబంధం ఏమీ లేదు. కర్మలన్నీ ప్రకృతి ద్వారా చేయబడుతున్నాయి. ఎవరి అజ్ఞానం పూర్తిగా నిర్మూలించబడుతుందో వారిలో జ్ఞానం ప్రకాశిస్తుంది. అప్పుడు మనస్సు, బుద్ధి ఆ పరమాత్మలో లీనమై అతనితో ఏకమై తిరిగి పునర్జన్మని పొందడు. జ్ఞాని అందరినీ ఒకే విధంగా చూస్తాడు. ఆనందం బయట దొరకదు, మన లోపలే ఉంటుంది. అందరి శ్రేయస్సు గురించి అంకితమవుతూ పాపములన్నీ నిర్మూలం చెందినట్లయితే పరమాత్మ సాయుధ్యం పొందుతారు. అతనికి తన చుట్టూ పరమశాంతి దొరుకుతుంది. కోరికలు, భయం, కోపములకు అతీతంగా ఉంటూ ప్రాణాయామం చేస్తూ మోక్షపరాయణుడై ఉన్నవారు మోక్షమును ఆ సరికే పొంది ఉన్నవారై జీవన్ముక్తులు. అన్ని త్యాగములకు భోక్తగా నా తత్వమును ఎరిగిన వారై పరమశాంతిని పొందుదురు. అంటే భగవంతుని మీద ఏకాగ్ర దృష్టి పెడితే మీకు మళ్ళీ జన్మ ఉండదు అని చెప్తున్నారు. ఆనందం అంతర్లీనమైనది, బాహ్య సంతోషం అశాశ్వతమైనది అని ఇందులో మనకి అర్థమవుతుంది. బాహ్య ఆకర్షణలకు దూరంగా ఉండి మరణించే వరకు అంతర్గతంగా ధ్యానం చేసేవాడు జీవన్ముక్తుడవుతాడు. కర్మ ఫలములను త్యజించాలి అని మనకి ఇందులో తెలియచేస్తున్నారు. జయ శ్రీమన్నారాయణ.